అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో బంతి పువ్వులతో మాల అనేది ఎలా కట్టాలి, ఏ దేవుడికి వేయాలి, కొన్ని దేవుళ్ళకైతే బంతి పువ్వుల్ని పూజ చేయరండి, ఏ దేవుడికి చేయకూడదు అనేది చెప్తాను. ముందుగా మనం బంతి పువ్వులను అయితే తీసుకోవాలండి. ఇలా అన్నీ ఒకే సైజులో ఉన్న బంతి పువ్వుల్ని తీసుకుంటే మనకి దండ అనేది బాగా వస్తుందన్నమాట. ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకుంటే సరిగా రాదు. అందుకని అన్నీ ఒకే రకంగా బంతి పువ్వులు తీసుకొని ఇలా వెనకాల కాడలు ఉంటాయి కదా, ఇవి తుంచుకొని పెట్టుకుంటే సూది దారం తీసుకోవాలి. ఇప్పుడు మనం గుచ్చుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. కాడలు తీసిన తర్వాత ఇలా మనం దారం ఎక్కించి సూదిలోకి మనం 2 పొరలు వేసుకొని దండ ఎంత కావాలో అంత చూసుకొని ఇలా ఒక్కొక్క పువ్వు గుచ్చుకోవడమే. ఇలా అయితే బంతి పువ్వుల దండ అందంగా ఉంటుందన్నమాట. అడ్డగా గుచ్చితే బాగుండదు. అందుకని నేను ఇలా గుచ్చుతున్నాను. పెద్దగా ఉన్నాయి కదా బంతి పువ్వులు, ఇలా 3 పచ్చ బంతి పువ్వులు వేసి మధ్యలో ఒకటి ఎర్రని బంతి పువ్వు వేస్తున్నాను. అప్పుడు దండ అనేది చాలా అందంగా నీట్గా వస్తుంది కదా. ఈ బంతి పువ్వుల్ని ఎక్కువగా అమ్మవారికి వేస్తూ ఉంటారండి. అమ్మవారికి అయితే దండగా గుచ్చి వేస్తూ ఉంటారు. అది కూడా అలంకరణగానే దండగా వేస్తారు. ఇవి పూజకైతే ఉపయోగించరనమాట ఈ బంతి పువ్వుల్ని. అలాగే ద్వారబంధాలకు అలంకరణగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. శుభకార్యాల్లో కానీ ఏవైనా పండుగలప్పుడు కానీ ఇవి ద్వారబంధాలకు అలంకరణగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా వాడవండి, ఒక 2-3 రోజుల వరకు ఉంటాయి. అంతేకాకుండా వీటి నుంచి వచ్చే వాసన అయితే చాలా బాగుంటుంది, మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇవి చూడడానికి ఎంతో అందంగా కళ్ళకి ఇంపుగా ఉండి మనసు హాయిగా ఉంటుందన్నమాట. అందుకని వీటితో ఎక్కువగా అలంకరణ అనేది చేస్తారనమాట. పూజకైతే పనికిరావు ఈ పువ్వులైతే. వీటిని గుమ్మానికి అలంకరించడం వల్ల ఏంటంటే బయట ఉన్న పురుగులు గట్రా ఇంట్లోకి రాకుండా చేస్తాయన్నమాట ఈ బంతి పువ్వులు అనేవి. అంతేకాకుండా బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాదు. ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మంచిగా. అందుకని శుభకార్యాల్లో ఎక్కువగా ఇవి అలంకరణగా ఎక్కువగా ఉపయోగిస్తారండి ఈ బంతి పువ్వులు అనేవి. అలాగే అమ్మవారి గుడిలో కూడా మనం దండగా అమ్మవారికి అలంకరణగా సమర్పిస్తే ఎంతో మంచిది. ఇంకా నేనైతే బాబా గారికి అయితే ఈ పువ్వుల దండ అనేది వేసానండి. బాబా గారికి దండగా వేశాను. టెంపుల్లో కూడా వేయచ్చు. మన ఇంట్లో పెద్ద ఫోటో ఉంటే ఆ ఫోటోకి కూడా దండగా మనము బంతి పువ్వులు అనేది గుచ్చి ఇలా వేయచ్చు అనమాట. ఈ బంతి పువ్వుల దండని వెంకటేశ్వర స్వామికి అయితే ఇవ్వకూడదండి. ఎందుకంటే ఆ స్వామికి గుమ్మానికి అలంకరణగానే ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద టెంపుల్స్లో అయితే స్వామికి అయితే ఈ దండని వెయ్యరండి. వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపంగా ఉన్న ఏ దేవుడికి ఈ దండని వెయ్యరనమాట. అలాగే మార్గశిర లక్షవారాలు వచ్చినప్పుడు మనం ఇంటి అలంకరణగా తప్పకుండా ఈ బంతి పువ్వుల్ని ఉపయోగించాలి. అంతేకాకుండా ఆ మార్గశిర లక్షవారాల్లో శుక్రవారాల్లో లక్ష్మీమాతకు కూడా ఈ బంతి పువ్వుల అలంకరణ అనేది చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. అలాగే వినాయకునికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా దండగా గుచ్చి అలంకరణగా బంతిపూల దండని వేస్తారు. శివుడికి, పార్వతికి, దేవికి కూడా వేస్తారనమాట. శివస్వరూపంగా ఉన్న అందరి దేవుళ్ళకి ఈ బంతిపూల దండను ఉపయోగిస్తూ ఉంటారు. అమ్మవార్లకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. టెంపుల్లో ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు అమ్మవార్లకైతే మనము ఇవి దండగా గుచ్చి వేస్తే చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు అనేవారు. చివరగా మన దండ కట్టడం అయితే అయిపోయిందండి. చూసారా ఎంత అందంగా ఉందో ఈ దండని. నేనైతే బాబా గారికి అయితే ఈ దండ వేశాను. అలాగే మనం గుమ్మానికి కూడా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఈ దండని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.